ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ ఈ యొక్క రెండు మూవీస్ వచ్చి డే 17 అనేది గడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా? సో 17 రోజులైంది మొత్తానికి చెప్పాలంటే. ఈ యొక్క 17 రోజుల్లో ఈ రెండు మూవీస్ ఎంత సంపాదించాయి, ఏంటి, వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, ఇండియన్ గ్రాస్ ఎంత, ఇండియన్ నెట్ ఎంత, ఓవర్సీస్ నుంచి ఎంత డబ్బు వచ్చింది అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరూ మిస్ చేయొద్దు. అదేవిధంగా ఈ రెండు మూవీస్లలో ఏ మూవీకి ఎక్కువ బజ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది, ఏ మూవీ అనేది స్టాప్ అయింది అని చెప్పి తెలుస్తుంది. మీకు ఒక ఎస్టిమేషన్ అనేది పనిచేస్తుంది కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఉస్తాద్ భగత్ సింగ్కి, దురంధర్ పార్ట్ 2కి షోస్ అనేటివి ఎన్ని పడ్డాయి అది మనకు కావాలి ముందు మెయిన్. ఉస్తాద్ భగత్ సింగ్కి 4,000, 3,000, 2,000 ఈ మాదిరిగా పడ్డాయన్నమాట షోస్ అనేటివి. అదే దురంధర్ మూవీకి 20,000, 10,000, 15,000, 18,000, 20,000, 21,000, 22,000 ఈ విధంగా షోస్ అనేటివి పడ్డాయి. 4,000, 3,000, 2,000, 1,000 అవి ఎక్కడ ఉస్తాద్ భగత్ సింగ్కి. దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్కి సో 20,000, 21,000, 22,000, 20,000 ఎక్కడ, 4,000 ఎక్కడ, 3,000 ఎక్కడ? కలెక్షన్ల పరంగా ఎక్కడ క్లారిటీ అనేది వస్తుంది కదా ముందుగానే రిలీజ్ చేయకముందే. థియేటర్లు ఎన్ని మనకు కలెక్షన్ అనేది ఎంత వచ్చింది, ఇదే మనకు మెయిన్ కావాల్సింది. మీరు వింటారంటే భగత్ సింగ్ మూవీ డే 1 కానీ, డే 2 కానీ, డే 3 కానీ బజ్ అనేది ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా మంది చూస్తుంటారు కాబట్టి ఓకే అక్కడ వరకు. ఓకేనా? సో చూసుకున్నట్లయితే మొత్తంగా ఇండియన్ గ్రాస్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 41.1 లక్ష అనమాట. అంటే 41 కోట్లు అయితే వచ్చిందనమాట. ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే నేను చెప్పేది ఇంతకు ముందు 41 అంటే ఇండియన్ గ్రాస్ కలెక్షన్ అది. దాంట్లో జిఎస్టీ పే చేస్తే సో నెట్ కలెక్షన్ లో ఇండియన్ నెట్ కలెక్షన్ లో 34.75 లక్షలు అయితే వచ్చింది. అంటే 34,75 లక్షలు అయితే వచ్చింది ఫస్ట్ డే. ఓకేనా? సో డే 2 చూసుకున్నట్లయితే 10,62 లక్షలు ఇండియన్ గ్రాస్ కలెక్షన్. దాంట్లో గవర్నమెంట్కి జిఎస్టీ పే చేస్తారండి. సో ఎంత వచ్చింది? 9 కోట్ల వరకే వచ్చింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. అది ఒరిజినల్ చేతికొచ్చే డబ్బు అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ అంటే. ఇండియన్ నెట్ కలెక్షన్ అంటే నేను ఒకటే చెప్తున్నాను, బాగా వినండి. సో ఇండియన్ నెట్ కలెక్షన్ అని చెప్పి ఎవడైనా సరే అంటే అది మన చేతికి వస్తుంది అనమాట, థియేటర్ ఓనర్ దగ్గరకు వస్తుంది, అది సొంత డబ్బు. ఓకేనా? ఇండియన్ నెట్ కలెక్షన్ అంటే 9 కోట్లు వచ్చింది, అది సొంత డబ్బు. ఇండియన్ గ్రాస్ కలెక్షన్ 10 కోట్లు అంటే దాంట్లో జిఎస్టీ పోతుందండి. జిఎస్టీ పోయిన తర్వాత 9 కోట్లు వస్తుంది అనమాట. అర్థమైందా? సో చూసుకున్నట్లయితే డే 3 చూసుకున్నట్లయితే 10,74 లక్షలు ఇండియన్ గ్రాస్ కలెక్షన్. అదే ఇండియన్ నెట్ కలెక్షన్లో సో 9,10 అనమాట. డే 4 చూసుకున్నట్లయితే 8,78 లక్షలు ఇండియన్ గ్రాస్ కలెక్షన్. నెట్ కలెక్షన్లో 7,50 లక్షలు అనమాట. ఓకేనా? సో డే 5 చూసుకున్నట్లయితే 2,90 లక్షలు ఇండియన్ గ్రాస్ కలెక్షన్. దాంట్లో జిఎస్టీ పే చేస్తే 2,50 లక్షలు. ఓకేనా? సో డే 6 చూసుకున్నట్లయితే 2,01 లక్ష. దాంట్లో జిఎస్టీ పే చేస్తే గ్రాస్ కలెక్షన్లో జిఎస్టీ పే చేస్తే సో 1,75 లక్షలు అండి. ఓకేనా? సో నేను చూసి మరీ చెప్తున్నాను, బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి దీని బస్ అనేది ఎంత ఉంటుందో. ఓకేనా? లాస్ట్లో ఒక ఎస్టిమేషన్ అనేది చెప్పేస్తాను అనమాట. సో డే 7 చూసుకున్నట్లయితే 1,55 లక్షలు. ఓకేనా? సో ఇండియన్ నెట్ కలెక్షన్లో జిఎస్టీ పే చేసిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో 1,35 లక్షలు అనమాట. జిఎస్టీ ఎంత పోయిందో కంపారిజన్ చేసుకోండి. సో డే 8 చూసుకున్నట్లయితే 1,15 లక్షలు. దాంట్లో జిఎస్టీ పోతే 1 కోటి వరకే వచ్చింది. అంటే 15 లక్షలు జిఎస్టీ పోయిందనమాట. ఓకేనా? సో చూసుకున్నట్లయితే డే 9 అనేది జరుగుతుంది కాబట్టి 1,27 లక్షలు. సో దాంట్లో జిఎస్టీ పోతే 1 కోటి ఇండియన్ నెట్ కలెక్షన్లో. డే 10 చూసుకున్నట్లయితే 1 కోటి వచ్చింది. దాంట్లో జిఎస్టీ తీసేయాలి కదా. సో 86 లక్షలు. ఓకేనా? 1 కోటి వస్తే దాంట్లో జిఎస్టీ పోతే 86 లక్షలు వస్తుంది అనమాట. అర్థం చేసుకోండి. సో డే 11 చూసుకున్నట్లయితే 1,18 లక్షలు. జిఎస్టీ పోతే 1,03 లక్షలు. సో డే 13 సంపాదించింది అనమాట. దాంట్లో జిఎస్టీ పోతే సో 35 లక్షలు. ఓకేనా? సో 5 లక్షలు జిఎస్టీ పోయింది అనమాట. డే 13న 42 లక్షలు వచ్చింది. ఓకేనా? దాంట్లో జిఎస్టీ పోతే 37 లక్షలు అనమాట. డే 15న 45 లక్షలు. దాంట్లో జిఎస్టీ పోతే సో 40 లక్షలు. అంటే ఇండియన్ నెట్ కలెక్షన్ అండి. ఇప్పుడు డే 15న 45 లక్షలు ఇండియన్ గ్రాస్ కలెక్షన్ వచ్చింది. దాంట్లో జిఎస్టీ పోతే 5 లక్షలు పోతుంది అనమాట. ఇక ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత? 40 లక్షలు అనమాట. అర్థమైందా? డే 16న 23 లక్షలు. ఓకేనా? సో దాంట్లో జిఎస్టీ పోతే 20 లక్షలు మిగులుతుంది అనమాట.
డే 17th సో ఒక 10 లక్షలు, ఓకేనా. సో దాంట్లో జిఎస్టీ పోతే ఒక 8 లక్షలు, 10 లక్షలు అంతే, 10 లక్షలు దాంట్లో 8 లక్షలు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక లైవ్ డేటా, ఈ వీడియో అప్లోడ్ చేయగానే లైవ్ డేటా కాబట్టి మారిపోయే అవకాశం ఉంది, ఓకేనా. సో చూసుకున్నట్లయితే దీని బస్ అనేది ఎంత ఉందంటే ఉస్తాద్ భగత్ సింగ్కి డే 1 చూసుకున్నట్లయితే 41, 10, 10, 8, 2, 2, 3, 1, 2, 3 డే వైజ్గా 2, 1, 3, 45, 1 ఈ మాదిరిగానే సంపాదిస్తుంది, కొత్తగా ఏం సంపాదించట్లా, ఓకేనా. అర్థమైందా? అంటే డే వైజ్గా డే 1 చూసుకున్నట్లయితే 45, డే 3 చూసుకున్నట్లయితే 10, డే 2 చూసుకున్నట్లయితే 35, సో డే 6, డే 7, డే 8 చూసుకున్నట్లయితే 1, 2, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు అనే వరకే సంపాదిస్తుంది. దీని మజా అనేది ఈ మాదిరిగానే ఉందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా క్లారిటీగా. షోస్ కూడా చూసుకున్నట్లయితే ఎన్ని షోస్ పడ్డాయి? 4000, 3000, 3000, 2000, 1000, సో 500, 600, 700, 800 ఈ మాదిరిగా షోస్ పడ్డాయి అనమాట. డే 1 నుంచి డే 17th వరకు. ఇప్పుడు 17th అనేది గడుస్తుంది కాబట్టి 1000 పడ్డాయి షోస్ అనేవి. గ్రాస్ కలెక్షన్ ఎంత అంటే 85 కోట్లు అయితే వచ్చింది. సో దాంట్లో ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే 85 కోట్లు గ్రాస్ కలెక్షన్ అంటే ఇండియన్ గ్రాసు. సో దాంట్లో జిఎస్టీ 5 కోట్లు పోతుంది అనమాట. ఇంకా ఎంత ఉంటుంది? ఇండియన్ నెట్ కలెక్షన్ 80 కోట్లు ఉంటుంది. సో ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో 12 కోట్ల వరకే సంపాదించింది ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్, ఓకేనా. దీనికి షోస్ అనేటివి 4000, 3000, 2000, 1000, 1000, 2000, 1000, 800, 600, 700 ఈ మాదిరిగానే షోస్ అయితే పడ్డాయి. దీని బజ్ అనేది ఇంతే ఉంది అని చెప్పి మనకు క్లారిటీగా అర్థమైంది, ఓకేనా. ఇప్పుడు దురంధర్ చూద్దాం, ఓకేనా. సో కంపారిజన్ చేయకూడదు బ్రో, అది పాన్ ఇండియా లెవెల్లో ఆడుతుంది, ఇది రీజనల్ మూవీ కదా అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు పెద్ద సినిమా వస్తుంది, దాంట్లో కుస్తీ పోటీ ఉంది. దంగల్ మూవీకి ఈ మూవీకి కంపారిజన్ చేస్తున్నారు. ఇంతవరకు ఆ యొక్క దంగల్ మూవీని ఏ మూవీ దాట్లా. ఒకటి బాహుబలి అనే సరే, 2 ఎన్టీఆర్ గారు నటించిన 666, రామ్ చరణ్ గారు నటించిన 666, పుష్ప ఎవరైతే ఏమి ఇంతవరకు దాటలేదు కదా. ఏదైనా ఫిగర్ ఉందా చూపిండి. మొన్న వచ్చింది ఏదో రాజాసాబు, మొన్న వచ్చింది ఏదో వారణాసి మూవీ కూడా వస్తుంది, దాటితే ఓకేనండి, నేను గొప్పగా చెప్పుకుంటా. మా టాలీవుడ్ మూవీ, మా తెలుగు మూవీ దాటి కాలు ఎగరేస్తా. సో అదే విధంగా ఇక్కడ పెద్దికి మళ్ళీ వచ్చి దంగల్ మూవీకి పోటీ పెడుతున్నారు. మరి అది ఎంత వస్తుందో ఏంటో మనకైతే తెలీదు, చూడాలి. ఇక చూసుకున్నట్లయితే ఈ డే వైజ్గా కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీకు డే వైజ్గా దీని బజ్ అనేది ఇంత ఉందా, దీని బజ్ అనేది ఇంత ఉందా. ఇప్పుడు ఫస్ట్ డే ఎంత అండి? ఉస్తాద్ భగత్ సింగ్ 45 కోట్లు ఇండియన్ గ్రాస్ కలెక్షన్. దీని బజ్ ఎంత ఉంది చూడండి ఒకసారి. డే 1 చూసుకున్నట్లయితే 102.55 లక్షలు, అంటే 102.55 లక్షలు డే 1 కలెక్షన్. ఏది? దురంధర్ ఇండియన్ నెట్ కలెక్షన్. ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా ఈ యొక్క మూవీ వచ్చి సో హిందీ బిల్డ్లో వచ్చి 100 కోట్ల పైనే దాటేసింది అనమాట. సో ఇంక నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను అనమాట, వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో చూసుకున్నట్లయితే డే 2 చూసుకున్నట్లయితే 80 కోట్లు, డే 3 చూసుకున్నట్లయితే 113 కోట్లు, డే 4 చూసుకున్నట్లయితే 114 కోట్లు అనమాట. డే 5 చూసుకున్నట్లయితే సో 65 కోట్లు, 5 చూసుకున్నట్లయితే 65 కోట్లు, డే 6 చూసుకున్నట్లయితే 56 కోట్ల 60 లక్షలు, సో డే 7 చూసుకున్నట్లయితే 48 కోట్ల 75 లక్షలు, డే 7 చూసుకున్నట్లయితే డే 8 చూసుకున్నట్లయితే 49 కోట్ల 70 లక్షలు, సో డే 9 చూసుకున్నట్లయితే 41.75 లక్షలు, సో డే 10 చూసుకున్నట్లయితే 62 కోట్ల 85 లక్షలు, డే 7 చూసుకున్నట్లయితే సారీ అండి డే 11 చూసుకున్నట్టు డే 12 చూసుకున్నట్లయితే 25 కోట్ల 30 లక్షలు, ఎక్సెట్రా చాలా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే డే 13 చూసుకున్నట్లయితే 27 కోట్ల 15 లక్షలు, సో డే 14 చూసుకున్నట్లయితే 20 కోట్ల 10 లక్షలు, సో డే 15 చూసుకున్నట్లయితే 18 కోట్ల 30 లక్షలు, సో డే 16 చూసుకున్నట్లయితే 21 కోట్ల 56 లక్షలు, సో డే 17 చూసుకున్నట్లయితే 12 కోట్ల 85 లక్షలు. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫిగర్స్ అనేది చెప్పా. ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 నుంచి డే 17 వరకు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 35 కోట్లు, 40 కోట్లు ఈ విధంగానే సంపాదించింది. అదే దురంధర్ మూవీని చూసుకున్నట్లయితే సో 113 కోట్లు, 107 కోట్లు, 120 కోట్లు ఇండియన్ నెట్ కలెక్షన్లో, ఓకేనా. సో 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు ఈ విధంగా సంపాదించింది అనమాట, ఓకేనా. 25 కోట్లు, 18 కోట్లు, 15 కోట్లు ఈ విధంగా సంపాదించింది అనమాట డే 1 నుంచి డే 17 వరకు. ఏ మూవీకి ఎక్కువ బజ్ ఉండేది ఉందని చెప్పి ఈ కలెక్షన్ చూడంగానే అర్థమైపోతుంది. డే 1 చూసుకున్నట్లయితే 2 కోట్లు, 3 కోట్లు ఉస్తాద్ భగత్ సింగ్కి. సో డే 17 ఈ యొక్క దురంధర్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే డే వైజ్గా చూసుకున్నట్లయితే 20 కోట్లకి మించి వెళ్తుంది. 20 కోట్ల లోపల తగ్గట్ల అసలు.
అంటే దీని బస్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పి మనకు క్లారిటీగా పూర్తిగా అర్థమవుతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది టోటల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత సంపాదించింది బ్రో అంటే, ది రివెంజ్ మూవీ ఎంత సంపాదించింది, 1500+ కోట్లు సంపాదించింది. ఓకేనా. దాంట్లో ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంతంటే, ఇండియన్ గ్రాస్ కలెక్షన్ ఎంతంటే, సో 900 కోట్లు. ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంతంటే 850+ అయితే ఉందన్నమాట. ఇండియన్ నెట్ కలెక్షన్ సొంత డబ్బు అది. సో చూసుకున్నట్లయితే బయట నుంచి వచ్చిన డబ్బు, అదర్ కంట్రీ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో 350+ 400 కోట్లు అయితే ఉందన్నమాట. సో మీకు డిఫరెన్స్ అనేది తెలిసింది, ఇప్పటికే అర్థమై ఉంటుంది అనమాట. సో ఏ మూవీకి ఎక్కువ బజ్ అనేది ఉంది ఏంటి అని చెప్పి. నిజంగా మెగా ఫ్యామిలీలో వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, ఆచార్య కానీ, సో మిగతా మూవీస్ చాలా ఉన్నాయి, హరిహర వీరమల్లు కానీ, సో ఇక ఎక్సెట్రా మూవీస్ ఉన్నాయన్నమాట. బ్రో సినిమా కానీ, మళ్ళీ వచ్చి చిరంజీవి గారితే 2 సినిమాలు ఉన్నాయి. సో ఈ మూవీస్ అనేటివి 100 కోట్లు కూడా దాటలేదు అని చెప్పి కొన్ని సోషల్ మీడియా ఆధారంగా ఈ యొక్క కలెక్షన్ అనేది చెప్పబడుతుంది. కొన్ని సోషల్ మీడియా ఆధారంగా ఈ యొక్క కలెక్షన్ అనేది ఎక్కువగా వైరల్ అయితే అవుతుందన్నమాట. సో 100 కోట్లు కూడా దాటలేదు ఈ మూవీస్ అనేటివి. కొన్ని లిస్టులు కూడా మీకు కనిపిస్తాయి మీరు చూసినట్లయితే. సో చూసుకున్నట్లయితే దీని బజ్ అనేది ఇదే మాదిరిగా ఉందా అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ది బెస్ట్ మూవీ ఏంటో మీ ఒపీనియన్కే వదిలేస్తున్నాను. మీరే కామెంట్ చేయండి, నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతైనా సరే మన టాలీవుడ్, మన తెలుగు సినిమాకే నేను సపోర్ట్ చేస్తాను అనమాట. సో కంటెంట్ పరంగా దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ దూసుకొని వెళ్తుంది అనమాట. ఇంకో మెయిన్ విషయం అంటే, సో దురంధర్ పార్ట్ 1, 2 కలిసి రిలీజ్ అవుతున్నాయి. అది April 5th రిలీజ్ అవుతుంది కొన్ని థియేటర్ల దగ్గర. సో ఐమాక్స్ 3D 2D అక్కడ రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ఎంతవరకు నిజమో కాదో తెలియట్లేదు. ఒకవేళ రిలీజ్ అయితే ఉదయం 9 గంటలకు వెలిగితే సాయంత్రం 5 గంటలకు వస్తాం ఇంటికి. సో మధ్యాహ్నం భోజనం కూడా హాల్లోనే చేయాల్సి వస్తుంది. మరి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా ఏంటో తెలియట్లేదు అనమాట. టికెట్ ప్రైస్ వచ్చి 1000 అని చెప్పి ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియట్లేదు. ఒకవేళ రిలీజ్ అయితే దాని బజ్ అనేది ఎంత ఉందో కూడా చెప్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే పెద్దకి సంబంధించిన ఏదైనా సరే అప్డేట్ కానీ వస్తే మీకు ఇస్తానండి. దంగల్ మూవీకి పెద్దకి మూవీకి కంపారిజన్ చేస్తారు, పోటీ అనేది పడుతుంది కంపల్సరీ. దంగల్ మూవీ ఎప్పుడు వచ్చింది, ఓఎం అప్పుడెప్పుడు 2013 2009 వచ్చిందనమాట. అప్పుడు వచ్చిన మూవీకి ఇప్పుడు పెడుతున్నారు పోటీ అనేది. ఆ యొక్క మూవీని దాటుతుందా లేదా అని చూడాలి. దాటితే మటుకు ఓకే, దాటకపోతే ఇట్స్ నాట్ ఓకే అనండి. ఏమాత్రం కొంత డౌన్ అయిందంటే ఇంకా మొత్తం పోయినట్టే కలెక్షన్ అనేది. సో దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ వచ్చి 1500+ అయితే సంపాదించింది అనమాట కోట్లు. ఓకేనా. సో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి 95 కోట్లు అయితే సంపాదించింది అనమాట. 100 కోట్లు కూడా దాటలేదని చెప్పి చాలా సోషల్ మీడియా ఆధారంగా చెప్పబడుతుంది. వాళ్ళు కూడా చాలా వైరల్ అయితే చేస్తున్నారు ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. దీని మీద ఎందుకురా నాయన ఇంత సాగు పడతామని అంటే చెప్పలేము. ఇప్పుడు నేను చేయకపోయినా కానీ చాలా మంది చేస్తారు, అది చెప్పలేము అది. సో ఏదో ఒక రకంగా వెలుగులోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి వీడియో అనేది. మీకు ఒక ఫుల్ మీల్స్ లాగే ఉంటుంది కదా. ది బెస్ట్ మూవీ ఏంటో మీకే వదిలేస్తున్నాను అనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.